ప్రాబ్లం ఉంది. ఓకే, యూ సెడ్ సంథింగ్ బిఫోర్. జస్ట్ వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది? వేరేగా మాట్లాడండి. అయితే మాట మీరు డెలివరీ అవ్వకూడదు. ఆ మాట కోసం అనట్లేదు, వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎలా మాట్లాడాల్సి? మీరు ఎలా మాట్లాడారు? దానికోసం మామూలుగానే మాట్లాడాను. సరే తలనే మాట్లాడండి. ఎందుకు కళ్యాణ్ అక్కడ ఓకే దాన్ని మీరు హట్ అయ్యి ఉంటే సారీ. హట్ అయ్యాను నేను. ఓకే సారీ. వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి? వేరేగా మాట్లాడు. ఓకే సారీ. తెలియాలి కదా మాకు కూడా వేరేగా అంటే ఏంటో. వచ్చి చెప్తున్న మనిషి దగ్గర ఒక నిమిషం యాజ్ ఏ కెప్టెన్ గా ఒక నిమిషం మ్యామ్, కెప్టెన్ గా నాకు చెప్పే రైట్ ఉంది. నేను చెప్తున్నప్పుడు మీరు అంటున్నారు మాట్లాడుతుంటే వచ్చేసరే నేను స్నానం చేయకుండా వంట చేయను. నేను స్నానం చేయడం వల్ల ఇద్దరు వాష్రూమ్ లో ఉన్నారు. నేను స్నానం చేసి వచ్చాను. వచ్చినప్పటికీ రేషన్ మేనేజర్ లేరు. నేను వెయిట్ చేశాను. ఇంకేం చేయాలి చెప్పండి. ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ గురించి మీరు చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం మాట్లాడుకుంటున్నా మీరు వినలేదు. అర్థమవుతుందా? నేను విన్నాను. మీరు అన్నారు కదా త్వరగా చేయాలి, త్వరగా మీరు వినలేదు. మీరు అనుకున్న పాయింట్ అది కాదు. మీరు వినదలుచుకోలేదు. మేము ఎందుకు చెప్తాం? మాకేం అవసరం? మీరు విన్నప్పుడు మేము ఎందుకు చెప్తామండి? నేను చెప్పాం భయపడడానికి ఏం లేదు. రిజిస్ట్రేషన్ మీరే. మీనా మీరు వేరేగా మాట్లాడుతున్నారు. ఎవరు రైస్ చేస్తారు? మీరు అది కూడా రైస్ చేయలేదు. ఎవరు? అది కూడా మీరు వేరేగా నేను వదిలేసాను కదా. వదిలేసాను కదా. టాపిక్ వదిలేసినట్టు లేదు. అందుకే చెప్పి మళ్ళీ వదిలేసినట్టు లేదంటే మాట్లాడతారా ఏంటి? మరి నేను వదిలేసాను కదా. ఇక్కడ వేరేగా మాట్లాడాల్సి వస్తుంది ఏంటండి? వేరేగా మాట్లాడాల్సి వస్తుంది. సారీ చెప్పడం కాదన్నా. నువ్వు అలా అని చెప్పి నా సైడ్ తప్పు పెడితే తప్పుగా అంటుంది అది కాదు. ఇప్పుడు ఒక పాయింట్ కాదు, తనకి రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మేము చెప్పాల్సిన పాయింట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు హట్ అయి ఉంటే సారీ అని కూడా చెప్పారు కదా. ఇంకా వదిలేసి ఇప్పుడు సార్ ఇప్పుడు మామూలు మాట్లాడే విధానం ఒకటి ఉంటది కదా. చిన్న పెద్ద రెస్పెక్ట్ ఒక ఏదో ఉంటుంది కదా. ఏదో ఉంటుంది కదా. నేను మిమ్మల్ని అనట్లేదు. కళ్యాణ్ అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా. మేము వచ్చి కూర్చోమని చెప్తా అని కూర్చోకపోతే ఊరుకోరా అంటే అప్పుడు అన్నాడు కళ్యాణ్. మాట్లాడుతుంటే మళ్ళీ కూర్చోండి. నిలబడి వెళ్ళకూడదా? కర్రీ చేసి అలాగే ఓకే నాకు ఎటకారం ఎక్కువ. నేను ఎటకారం పనికిరాదు. మీరేం చేశారు ఇప్పుడు? చాలా తేడా లేదే కూర్చోండి మ్యామ్ అనేది రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూర్చోండి అనేది అది ఎటకారమే. దాన్ని ఎటకారమని అంటారు. ఎవరు ఎటకారమని అంటారు మేడం? ఎటకారమని అంటారు. కూర్చోండి మేడం అంటే కూర్చోకపోతే చెప్పాలా అనే దాన్ని ఎటకారమని అంటారు. కూర్చోకపోతే చెప్పాలనేది ఎటకారం. దాన్ని వెటకారం అని అంటారు. వెటకారమే మేడం. దాన్ని వెటకారం అని అంటారు ఎవరైనా. ఓకే వెటకారం అని అంటారు. ముందు ఎత్తింది ఎవరు? ముందు పాయింట్ తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ కూర్చున్న దానికి నేను కూర్చోను నిలబడి వింటాను. తప్పేంటి? ఆమె కూర్చోమని కూర్చొని నిలబడి నిలబడడానికి మీరే నాకు బాస్ కాదు. కెప్టెన్ కెప్టెన్ అంటే మీరు హౌస్ ఫుల్ గా హౌస్ కూర్చోమంటే కూర్చోవాలి. కెప్టెన్ కూర్చోండి మేడం మాట్లాడదాం అనే దానికి కూర్చోకపోతే చెప్పరు అంటే నిలబడాలా అంటే దానికి అర్థం లేదు చెప్పడం. బాద్రి గారు ఇప్పుడు వాళ్ళైనా మీరైనా ఇన్ టైమ్ లో ఫుడ్ ఇవ్వడానికి మేము చేస్తున్నాం కదా. ఏమైందండి దానికి ఒక మాట? వాళ్ళు పిలిచారు కూర్చోండి అంటే పర్లేదు నిలబడి వింటాను చెప్పండి. నిలబడలేదని చెప్పారా అన్నాము. దానికి వేరేగా మాట్లాడాల్సి వస్తుంది. పదం ఎందుకు అనాలి? నేనేం మాట్లాడాను? తప్పులు తను వచ్చి మీరు హట్ మాట్లాడలేదు కదా. ఇక్కడికి వచ్చేవారు మాట్లాడలేదు కదా. ఇక్కడికి వచ్చేవారు మాట్లాడుతున్నాను కదా. మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి? మీరే అయిపోయింది కదా. మీరు ఎందుకు ఎత్తారు ఇక్కడ? మళ్ళీ వేరేగా మాట్లాడేం తెలుసు. మీరు అనవసరంగా వచ్చాడు. లేదు లేదు అనవసరంగా ఇక్కడ కావాల్సి ఎత్తి మీరు ఇక్కడ ఇష్యూ చేసి మళ్ళీ అందరినీ తోయడానికి ట్రై చేయడం మాకు అదే పని. మీరు పొద్దున్న గంట సేపు మీరు లేట్ చేసింది మీరు ఎవరు పట్టించుకోరు. ఆగండి ఆగండి. నేను ఇక్కడ గంట కూర్చున్నప్పుడు మీరు లేరు కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం అందరూ వచ్చేయాలి.
క్వాంటిటీ ఇవ్వాలి కదా. మీరు క్వాంటిటీ ఇస్తే హలో నిన్ననే చెప్పారు అట్లా వేయాలి, కర్రీ వేయాలని. సరిగ్గా మాట్లాడండి. సరిగ్గా సరిగ్గా ఏంటి